అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 76 హాస్ని తొందరపాటు. ఇక స్టోర్లోకి వెళ్తే హాస్నీని గేట బయట నిలబెట్టానన్న ఆనందంతో సోఫాలో కూర్చొని టీ తాగుతున్న అనసూయ తన ఎదురుగా వచ్చి నిల్చున్న హాస్నిని చూసి కంగారుగా నోట్లో టీ బయట ఉమ్మేసింది. నువ్విక్కడేం చేస్తున్నావు? నిన్నెవరు లోపలికి రానిచ్చారు అని హాస్ని పక్కనే భయంగా నిల్చున్న సెక్యూరిటీ వైపు కోపంగా చూస్తూ అడిగింది అనసూయ. నన్నెవరూ పంపించలేదు, నేనే గేట్ దూకి వచ్చాను. వాళ్ళని ఏమనకండి. అసలు నన్నెందుకు లోపలికి రానివ్వడం లేదు? అంత తప్పు నేనేం చేశాను అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసింది హాస్ని. తప్పున్నారా? అసలు నీలాంటి వాళ్ళను నా ఇంటి కాంపౌండ్లోకి కూడా అడుగు పెట్టనివ్వను. మీలాంటి అలగా జనానికి గోడలు దూకడాలు గేట్లు దూకడాలు కాక ఇంకేమొస్తాయి అని అంది అనసూయ. అసలు నాతో మీకున్న సమస్య ఏంటి? ఎందుకు ఇలా చులకనగా చూస్తున్నారత్తమ్మా అని అడిగిన హాస్ని వైపు కాల్ చేసేలా చూస్తూ, నన్ను అలా పిలిచే హక్కు నీకు లేదు. నిన్ను ఇప్పుడే కాదు ఎప్పటికీ కోడలుగా అంగీకరించను అని ఘాటుగా అంది. మీరు నా భర్తకు కన్నతల్లి. మిమ్మల్ని అలా కాకుండా ఇంకెలా పిలవాలి? బయట వాళ్ళను పిలిచినట్లు ఆంటీ అని పిలవాలా? అందులో ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించింది హాస్ని. అసలు నిన్ను కోడలుగానే ఒప్పుకోలేదు. ఇక నీతో నాకెలాంటి సంబంధం ఉంటే నాకేంటి అని అంది. ఆ రోజు నేను మిమ్మల్ని సేవ్ చేశాను అంటున్నారు, కానీ మీ బిహేవియర్ అలా లేదు. ఎవరైనా కాపాడిన వ్యక్తి మీద ద్వేషం చూపుతారా అని బాధగా అంది హాస్ని. నువ్వు నన్ను ఏ విధంగా కాపాడావు? నా పర్స్ దొంగతనం చేయడం వల్లనే నేను అక్కడి నుండి రావాల్సి వచ్చింది. లేదంటే ఆ రోజే నేను కూడా నా భర్తతో సుఖంగా పోయేదాన్ని. ఈరోజు ఇలాంటి ఘోరాలు చూడాల్సి వచ్చేది కాదు. అలా బ్రతకబట్టే నా విరాట్ కృతజ్ఞత చూపించడం కోసం నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. లేదంటే తన పక్కన నీలాంటి వాళ్ళు ఉంటారనుకుంటున్నావా? అసలు తన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? అసలు నా కొడుకు జీవితం ఎలా ఉండాలని కళ్ళు కన్నానో తెలుసా అని ఆవేశంగా మాట్లాడింది అనసూయ. ఆమె ఉద్దేశంలో హాస్ని వల్ల ఎలాంటి మేలు జరగలేదు సరికదా, ప్రాణంలా చూసుకునే భర్త ఆఖరి క్షణాల్లో తన వెంట లేడన్న కోపం మరింత ఎక్కువగా ఉంది. తన ప్రాణాలు మిగిలిపోయాయన్న సంతోషం ఏమాత్రం లేదు. కేవలం విరాట్ కోసమే ఆమె జీవిస్తోంది. అలాంటి దొంగను తనను సేవ్ చేసిందన్న కారణంతోనే విరాట్ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే ఆమె ఉద్దేశం అదే. ఆమె మాటలు హాస్ని మనసును సూటిగా తాకడంతో ఆమె వైపు బ్లాంక్గా చూస్తూ, బహుశా మీరు పొరపాటు పడ్డారేమో, ఆ అమ్మాయి నేను కాదు అని అంది. అది నువ్వు కాదు అని ఎలా అనుకుంటావు? నిత్యను నా దగ్గరకు తీసుకొచ్చిన మొదటి రోజే ఆ దొంగతనం చేసింది తను కాదు అని తెలిసిపోయింది. మనుషులను అంచనా వేయడానికి ఒక కంటి చూపు చాలు. కానీ ఆ విషయం నేను విరాట్కి అస్సలు చెప్పలేదు. ఎందుకంటే తన జీవితంలో నువ్వు ఉండటం నాకు ఇష్టం లేదు. సంవత్సరాల తరబడి నీకోసం వెతికాడు. నువ్వు దొరకలేదని ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నాను. కానీ నిన్ను కనిపెట్టి ఏకంగా పెళ్లి చేసుకొని తీసుకొస్తాడని అస్సలు ఊహించలేదు. నువ్వంటే నాకు అసహ్యం అని కోపంగా అంది అనసూయ. ఆమె మాటలు హాస్ని మనసును తూట్లు పొడుస్తుంటే గుండెల్లో ఎగిసిపడే మంటలను అణిచివేస్తూ ఆమె వైపు భారంగా చూస్తూ, మరి మీ పర్స్ దొంగతనం చేసినట్లు నాకెందుకు గుర్తుకు రాలేదు? నా జీవితంలో జరిగిన అంత పెద్ద ఘటన నేనెలా మర్చిపోయాను అని పీల గొంతుతో అడిగింది. నీకెందుకు గుర్తులేదో నాకెలా తెలుస్తుంది అని పెడసరగా అంది అనసూయ. ఇంకొక్క నిమిషం కూడా అక్కడ ఉండాలని లేక వెనుదిరిగిన హాస్ని బయటకు వస్తూ, అసలు నాకు నిజంగానే మతిమరుపు జబ్బు ఉందా? నేను ఎలా అంత పెద్ద విషయం మర్చిపోయాను? ఇది ఎలా సాధ్యం? నాకేం అర్థం కావడం లేదు. అత్తమ్మకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అందుకే నన్ను విరాట్ పెళ్లి చేసుకున్నారా? కానీ నా దగ్గర ఈ విషయం దాచాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఇలా చేసి అందరి దృష్టిలో నన్ను ఒక స్వార్థపరురాలుగా చూపించాడు? చేసిన సహాయానికి కృతజ్ఞత చూపించమని నేను అడిగానా? అన్నీ తను అనుకున్నట్టే జరగాల? నా ఇష్టాలతో అసలు సంబంధమే లేదా? నేనేదో అతని ఆస్తి కోసం ట్రాప్ చేసినట్లు అందరూ అనుకుంటున్నారు. ఇదంతా తెలియకముందే నేను డివోర్స్ ఇవ్వమని అడిగాను. దానికి కూడా ఒప్పుకోలేదు. అసలు నా జీవితం మీద వీళ్ళ పెత్తనమేంటి అని కోపంగా అనుకుంది హాస్ని. ఆమెకు ప్యాలెస్కి వెళ్ళాలని అనిపించగా నేరుగా తన తండ్రి ఇంటికి వెళ్తూ దారిలో ఉండగా విరాట్కి కాల్ చేసి అక్కడికి వెళ్తున్నానన్నట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫ్రెష్ అయ్యి ఇంటివైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళింది. గట్టు మీద కూర్చొని కాలు రెండు నీళ్ళల్లో పెట్టి
ఆలోచనలో మునిగింది హాస్ని. అంతటి చలిలో ఆమె కాళ్లకు తగులుతున్న చల్లదనం కూడా గుండె మంటను చల్లార్చలేకపోతోంది. నాకు నిజంగానే తలకి దెబ్బ తగిలిందా? ఒకసారి నాన్నగారిని తల మీద ఉన్న స్కార్ గురించి అడిగితే నడుస్తూ నడుస్తూ పడిపోయానని చెప్పారు. అసలు నా జీవితంలో చాలా విషయాలు నాకెందుకు తెలియడం లేదు అని బాధగా అనుకుంది. ఎటో చూస్తూ దీర్ఘాలోచనలో మునిగి ఉన్న ఆమె కాళ్లను ఎవరో నీళ్ల నుండి బయటకు తీశారు. అనుకోని పరిణామానికి కంగుతిన్న హాస్ని, ఏయ్ ఎవరిది అని అడుగుతూ పక్కకు తిరిగిన ఆమెకు తీక్షణంగా చూస్తున్న విరాట్ కనిపించాడు. మీరు వచ్చి ఎంతసేపు అయింది అని అడిగిన ఆమెను పరీక్షగా చూస్తూ, నీళ్ళంత చల్లగా ఉంటే అందులో కాళ్ళెందుకు పెట్టావు? అది ఇంత రాత్రిపూట. అసలు బుర్ర అనేది ఉందా నీకు అని కోపంగా అడిగాడు. కాసేపు కాలు నీళ్ళల్లో ఉంటే ఏం చచ్చిపోన్లేండి. లైఫ్లో అంతకంటే కష్టమైన విషయాలు ఇప్పుడే తెలుస్తున్నాయి అని నిష్ఠూరంగా అంది హాస్ని. ఆమె ఎందుకో కోపంగా ఉందని అర్థమయ్యి, నువ్వు బాగానే ఉన్నావా అని శాంతంగా అడిగాడు. మీకెందుకు వచ్చిందా అనుమానం? నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పింది. అంతా బాగానే ఉన్నప్పుడు అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అది కూడా గేటు దూకి మరి. అంత అవసరం ఏమొచ్చింది అని ఆమె వైపు చూశాడు విరాట్. ఓహో, ఎవరో కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఆ చెప్పిన వాళ్ళు నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో చెప్పలేదు అని అడిగింది హాస్ని. ఎవరేం చెప్పారన్నది నాకు అనవసరం. అసలు అక్కడికి వెళ్ళడమే తప్పు. అలాంటిది గేట్ ఎక్కి మరీ అటువైపు దూకావు. అంత రిస్క్ ఎందుకు? ఆ గేట్ ఎంత హైట్లో ఉంటుంది? దాని అంచులు చాలా సూటిగా ఉంటాయి. అదీ కాకుండా గోడ మీద కూడా అంతా గాజు పెంకులు, కరెంట్ సప్లై ఫెన్నింగ్స్ ఉన్నాయి. పొరపాటుకు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని కంగారుగా అడిగాడు విరాట్. ఆ మాటతో అతనికి పూర్తిగా విషయం తెలియదని అర్థమైన హాస్నికి, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా, ఎందుకంత కంగారు అని నిదానంగా అడిగింది. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని కోపంగా అడుగుతున్న విరాట్తో, నా వల్ల మీ తల్లి కొడుకుల మధ్య రిలేషన్ పోకూడదు, మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగించాలని వెళ్ళాను, అంతేగాని నాకెలాంటి తప్పుడు ఉద్దేశాలు లేవు అని అంది హాస్ని. అసలు విరాట్కు కాల్ చేసి గేట్ దూకి వచ్చి మరీ గొడవ చేసిందని కంప్లైంట్ చేసింది, కానీ తను ఎలాంటి మాటలు మాట్లాడి హర్ట్ చేసిందో అస్సలు చెప్పలేదు. కానీ హాస్ని ఫేస్ చూస్తూ ఉంటే తను ఎందుకో చాలా డీప్గా హర్ట్ అయిందని అర్థమయ్యి ఆలోచనలో పడ్డాడు విరాట్. అతని ముఖం చూసిన హాస్నికి వాళ్ళ అమ్మ నిజాలు చెప్పలేదని అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంది. వాళ్ళ అమ్మకి నిజం చెప్పేంత ధైర్యం లేదని తెలుసు. అక్కడ వెళ్ళినందుకు ఇప్పుడు ఈ మాన్స్టర్ ఏమంటాడో ఏంటో అని దిగులుగా అనిపించింది. నీకు నా మీద నమ్మకం లేదా హాస్ని? నేను పరిస్థితిని నార్మల్ చేయలేనని అనుకుంటున్నావా? నా భార్య నా కోసమైనా సరే ఎవరి ముందు తలదించడం నాకు ఇష్టం లేదు, ఆఖరికి నా కళ్ళ తల్లి ముందు కూడా. నేను చేయొద్దని పని చేసినందుకు నీకు పనిష్మెంట్ ఉంటుంది, సిద్ధంగా ఉండు అని అన్నాడు విరాట్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అన్న హాస్నితో అడగమన్నట్లు తల ఊపాడు విరాట్. మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇంతకుముందు మీ అమ్మగారిని సేవ్ చేసింది నిత్య అని చెప్పారు, ఇప్పుడేమో తను కాదు నేను అని అందరూ అంటున్నారు. మీకు నిజమేంటో తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? మొదటి నుండి మీ వ్యవహారం అంతా మిస్టీరియస్గానే ఉంది, కనీసం ఇప్పుడైనా నిజం చెప్పండి అని అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది హాస్ని. ఆమె వైపు ఒకసారి బ్లాంక్గా చూసి, దీనికోసమా ఆ ఇంటికి వెళ్ళావా? మా అమ్మను సేవ్ చేసింది నువ్వని ఎవరు చెప్పారు అన్న విరాట్తో, ఎవరు చెప్తే ఏంటి, అది నిజమా కాదా, ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అని అంది. ఇది తప్ప ఇంకేదైనా అడగమని చెప్పిన విరాట్కు తనకి ఈరోజు ఎలాగైనా నిజాలు తెలియాలని పట్టుబట్టింది హాస్ని. అయినా అతని నుండి సమాధానం రాకపోవడంతో అతని తల్లి చెప్పింది నిజమేనని, తనను కృతజ్ఞతతో పెళ్లి చేసుకున్నారని నిందించింది హాస్ని. ఆమె మాటలకు కోపం వచ్చిన విరాట్ అందుకే పెళ్లి చేసుకున్నానని అనడంతో ఆవేశంతో అతని షర్ట్ కాలర్ను పట్టుకొని ఊపుతూ, చేసిన సాయానికి కృతజ్ఞత చూపించమని నేను అడిగానా? లేక దానికి బదులుగా పెళ్లి చేసుకోమని అడిగానా? నా మీద అధికారం మీకెవరిచ్చారు? నా లైఫ్కి సంబంధించిన డిసిషన్స్ తీసుకోవడానికి మీరెవరు? నాకు తెలియని విషయాలలో నన్ను ఇన్వాల్వ్ చేసి అందరూ నన్ను బ్లేమ్ చేసేలా ఎందుకు చేశారు? చెప్పండి విరాట్ అని నిలదీసింది హాస్ని. ఎంతకీ ఆమె ఆవేశం తగ్గలేదు. అందరూ కలిసి తననొక ఆటబొమ్మను చేశారన్న బాధ ఆమెను నిలవనివ్వడం లేదు. ఆ క్షణంలో తనంతట తానుగా మండపానికి వెళ్ళి విరాట్కి పెళ్లి చేసుకునే అవకాశం ఇచ్చిందన్న విషయం మర్చిపోయింది. హాస్ని మాటలకు కోపం వస్తూ ఉంటే పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటూ
సైలెంట్గా ఆమె వైపు చూశాడు విరాట్. అలా బెల్లం కొట్టిన రాయిలా నిల్చుంటున్నారెందుకు? మాట్లాడండి, నోరు తెచ్చి సమాధానం చెప్పండి. ఇక లాభం లేదు. విషయం తెలిసింది కాబట్టి దీనికొక్కటే పరిష్కారం, డివోర్స్ తీసుకోవడమే. నేనేదో మీకు సాయం చేశానని జీవితాంతం నా సంతోషాన్ని మీ చేతుల్లో పెట్టలేను. ఇక నుంచి ఎవరి జీవితం వాళ్ళది అని తేల్చేసింది హాస్ని. నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, డివోర్స్ ఇవ్వడం ఎప్పటికీ జరగదు. ఈ జన్మకి నువ్వే నా భార్యవి, నేను నీకు భర్తను, ఇందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పాడు విరాట్. అందుకు నేను ఒప్పుకోను, నాకిష్టం లేదు. అంతగా కావాలంటే నాకు కొంత మనీ ఇవ్వండి, చెల్లుకు చెల్లు. మీ జీవితం మీది, నా జీవితం నాది. జస్ట్ ఒక పర్స్ కొట్టేసి మీ అమ్మగారిని కాపాడానని నా జీవితాన్ని మీకు రాసిచ్చి నేను జైల్లో ఖైదీగా బతకలేను అని పొగరుగా అంది హాస్ని. మన మధ్య డబ్బుకు మించి ఇంకేం లేదా అని ఆమె వైపు దెబ్బతిన్నట్లుగా చూశాడు విరాట్. ఏముంది, మీరు అందుకోసమే పెళ్లి చేసుకున్నారు కదా, దానికోసం నా జీవితం మొత్తం ఆ ప్యాలెస్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తే సరిపోతుందా ఏంటి? నాకు ఫ్రీడమ్ కావాలి, అది మీ దగ్గర దొరకదు. పోనీ కాంప్రమైజ్ అయ్యి బతకడానికి పిల్లలు కూడా లేరు, అది కూడా ఒకందుకు మంచిదే. లేదంటే నచ్చని జీవితంలో బతకాల్సి వచ్చేది అని మాట్లాడింది హాస్ని. అప్పటి వరకు ఆమె మాటలకు ఎంతో ఓపిగ్గా ఉన్న విరాట్కు ఆఖరి మాటతో సహనం నశించిపోయింది. కోపంగా ఆమె వైపు అడుగులు వేశాడు. అతనితో మాట్లాడుతూనే ఎర్రబడ్డ ముఖం చూసిన హాస్నికి ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థమైంది. కానీ అదేంటో తెలియక అతని ముఖంలో కనిపిస్తున్న కోపానికి జడిసి అక్కడి నుండి పరుగు అందుకుంది. కానీ 3 అడుగులు కూడా వేయకముందే విరాట్ ఆమెను పట్టుకొని భుజం మీద వేసుకొని లోపలికి నడిచాడు. ఏం చేస్తున్నారు విరాట్ గారు? పిచ్చేమైనా పట్టిందా? ఇప్పుడు నేనంత తప్పు మాట ఏం మాట్లాడానని ఇలా తీసుకెళ్తున్నారు? వదలండి, వదలండి విరాట్ గారు అని అతని చేతిలో నుండి దిగడానికి గింజుకుంటూ అటు ఇటు కదులుతూ అతని భుజం మీద ఇష్టం వచ్చినట్లు కొట్టింది హాస్ని. అయినా ఆమె అరుపులకు ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా రూంలోకి తీసుకెళ్లి ఫోర్స్గా మంచం మీదకు విసిరాడు విరాట్. అతని బిహేవియర్కి ఆమె ఒళ్ళంతా తెలియని భయంతో చిగురుటాకులా వణికిపోయింది. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి పవర్ ఉంటే తను ఈపాటికి బూడిదైపోయేది. అసలు అతనికి అంతగా కోపం వచ్చేంత పెద్ద మాట ఏమందో ఆమెకు గుర్తుకు రావడం లేదు. ఏదో జరగబోతోందని మనసు సెన్స్ చేస్తూ ఉంటే ముందుకు వస్తున్న విరాట్ని చూసి కంగారుగా వెనక్కి వెళ్తూ, దగ్గరకు రాకండి, నాకు మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది అని తడబడుతూ అంది హాస్ని. ఎందుకు వద్దు? నీతో మంచిగా ఉన్నాను, అడుగడుగునా నీకు అన్నీ అనుకూలంగా మార్చాను. ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్న పాపానికి నీకు చేతకాని వాడిలా కనిపించాను కదా. నన్ను రాక్షసుల్లా క్రియేట్ చేశావు, కానీ నేను నీకోసం మారింది గుర్తించలేదు. అందుకే నీతో అలాగే ఉండాలని నిర్ణయించుకున్నాను అన్నాడు విరాట్. మీరు చాలా తప్పు చేస్తున్నారు. నేను మనిద్దరి మధ్య మంచి కోసమే చెప్పాను, దానివల్ల మీకు కూడా మంచి జరుగుతుంది కదా అని బెదురుగా అంది హాస్ని. నా జీవితంలో ఒకేసారి పెళ్లి జరుగుతుంది, భార్యగా నువ్వే ఉంటావని చెప్తూ ఉంటే నీ బుర్రకు ఎక్కట్లా. పైగా పిల్లలు లేరు కాబట్టి డివోర్స్ తీసుకోవచ్చా అని సలహా ఇస్తున్నావు. అదేదో పిల్లలు పుడితే నా దగ్గరే ఉంటావు కదా అని క్రోధంగా అంటూ షర్ట్ విప్పి సీరియస్గా ఆమె మీదకు దూకాడు విరాట్. నో, అలా జరగడానికి వీల్లేదు. ప్లీజ్ నన్నేం చేయకండి, నాకు కొంచెం టైం ఇవ్వండి. నాకు టైం ఇచ్చారు కదా, మాట తప్పుతారా అని ఏడుస్తూ అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన హాస్ని మాటలు కాసేపటికి మూగబోయాయి. హాస్ని మాటలకి విరాట్ ఎలా స్పందిస్తాడు? విరాట్లోని రాక్షసుడు బయటకు వస్తాడా? హాస్ని తొందరపాటుకి విరాట్ ఎలాంటి శిక్ష వేస్తాడు? ఈ పరిణామం వల్ల ఆ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.